మాతృదేవోభవ, పితృదేవోభవ. కుజుడు 28వ తారీఖు 7వ నెల 2025 నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 11వ తారీఖు 9వ నెల 2025 వరకు, అంటే నెల 15 రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు. సింహం నుంచి కన్యలోకి మారుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల 15 రోజుల పాటు ఉంటుంది. ఒకరోజు అటు ఇటులో తేడాలో నెల 15 రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ ఏ రాశుల వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు, ఏ ఏ రాశుల వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా 3 రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు. విశేష దృష్టిలు ఉన్నాయి, కానీ 3 గ్రహాలకి, నవగ్రహాలలో 3 గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి. 1 కుజుడైతే, 2 గురువు అయితే, 3 శని భగవానుడు. ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి. అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి. అందులో కామన్గా ఉండేటటువంటిది 7వ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి, రాహుకేతువులతో సహా అందరికీ కూడా 7వ దృష్టి ఉంటుంది. ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే 4, 8 స్థానాలు విశేష దృష్టిలు. అలాగే శనికి తీసుకున్నట్టయితే 3, 10 విశేష దృష్టి. సామాన్య దృష్టి మామూలే సప్తమంలో. ఇక గురువు కూడా అట్లాగనే 5, 9 స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి. కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టులు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి. విశేష దృష్టిలు ఎక్కడ మరి చెప్పబడలేదు. వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం. ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిష మిత్రులకు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు. కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రము మీ విశేష దృష్టిలు అనేవి లేవు. ఏ దృష్టి, 7వ దృష్టి, అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాశుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిల గురించి ఆయన ఎక్కడున్నారో అనేసి దాన్ని బట్టి అదే కుజుడి గురించి అయితే 4, 8 స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి. మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది, కానీ ఎక్కడ మరి తగలలేదు. మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను. నేను నిత్యము నిత్య విద్యార్థి, ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని. కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కొంచెం దయచేసి తెలియజేయండి. ఎక్కడ నాకు తెలిసినంత వరకు లేదు మరి. సరే, ఓకే, ముందుకు వెళ్తాం. ఇప్పుడు ముఖ్యంగా బాబు ఇక్కడ దాకా ఇది నీవు కామన్ వేసుకో, ఆఫ్ చేసుకుంటావు, ఆఫ్ చేసుకో. తులారాశి వారికి కుజుడు 28వ తారీఖు 7వ నెల 2025 నుండి 11వ తారీఖు 9వ నెల 2025 వరకు వ్యయస్థానమైనటువంటి కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి వ్యయం స్థానంలో కుజుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తారు? అవి శుభ ఫలితాలా, అశుభ ఫలితాలా? శుభం అయితే ఏ రకమైన శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు? ఒకవేళ అశుభ ఫలితాలే కనుక అయినట్టయితే ఏ విధమైన అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం దేహ పీడాంచ సంచారం 12 స్థాన గోకుజ అని చెప్పి మనకు శాస్త్రకారులు తెలియజేశారు. ఇక్కడ ప్రవాసం అంటే దేశ సంచారం, ఊరికే
పని ఉన్నా లేకపోయినా తిరగటం. లేదు ఏదో పని అక్కడికి వెళ్తే అయిపోతుందనే ఉద్దేశం మనసులో ఉండి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. తీరా దానివల్ల ప్రయోజనం శూన్యం. వృధాగా తిరగడం అవుతుందన్నమాట. వ్యాధి పీడాంచ, రోగాలు, రోగాల వల్ల బాధ. ఉమ్, బంధువైరం, మన చుట్టాలతోటి బంధువులతోటి విరోధం. ధనక్షయం, ధన నష్టం అవుతుంది. ఊరికే తిరుగుతుంటే ఏమవుతుందండి? ఊరు బస్సు వాళ్ళు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చారు కానీ మగవాళ్ళకి ఇవ్వలేదు కదా, టికెట్ కొనుక్కోవాలి కదా. అది మనకి మరి ఈ చుట్టుపక్కల అయితేనే. మళ్ళీ వేరే రాష్ట్రానికి ఎక్కడికో వెళ్తే అవన్నీ వర్తిస్తాయో లేదో తెలియదు, టికెట్ పెట్టి కొనుక్కోవటమే. ఇంతవరకు నేను ఎప్పుడు నన్ను ఎవడు ఫ్రీగా తీసుకెళ్ళిన వాడు లేడు. చేత మనకి ఫ్లైట్ ఎక్కినా టికెట్ తీసుకోవాలి. మీరు ఈ ఊరు నుంచి ఇంకా మీ కాళ్ళు మీద మీరు నిలబడి నడిచి వెళ్తే తప్పితే ఆఖరికి ఆటో ఎక్కడ ఏ ఎక్కినప్పటికీ మీకు ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ విధంగా తిరగడం వల్ల ధన నష్టం అవుతుంది. అక్కడ పని అవ్వదు. పని అయితే పర్వాలేదు, ధన నష్టం అంటారు దాన్ని, లాభమే. పని అవ్వటం లేదు, ఊరికి తిరగడం అవుతుంది. దానివల్ల ఏంటంటే ధన నష్టం అవుతుంది. ఉమ్, ఆ, దేహ పీడాంచ, శరీరానికి ఒక అనారోగ్యము ఆయాసమును, అంతకంటే ఏం లేదు. వీళ్ళ వల్ల పని ఏం లేదు. సంచారం, చెప్పుకున్నాం కదండి, ఊరికే తిరగటం. ఏదో అవుతుందని భ్రమ ఉంటుంది లోపల, కానీ ఆ భ్రమ భ్రమగానే మిగిలిపోతుంది, పని అవ్వదు. అంచేత దాన్ని మనం సంచారంగా చెప్పుకోవచ్చు. ఆ విధమైనటువంటి ప్రభావాలన్నీ కూడా ఈ కుజుడు మనకి వ్యయస్థానంలో ఉన్నప్పుడు జరిగేటటువంటి ఫలితాలన్నీ ఈ విధంగా ఉంటాయి. అందుచేత ఇప్పుడు ఏ ఏ విషయాల్లో మనం ఆయన మనకి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాడు చెప్పుకున్నాం కదా. అంచేత ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉమ్, దేశ సంచారం మానండి. రోగం రాకుండా జాగ్రత్త పడండి. ఏదంటే అది తినేసి, ఎక్కడంటే అక్కడ తినేసి, అలాంటి శరీరానికి మీ కొంత చాలా మనకు చాలా మటుకు మనకు ఒక మన శరీరం మీద మనకి కొంత అవగాహన ఉంటుంది. కొంతమందికి వంకాయ పడదు, కొంతమంది బంగాళదుంప పడదు, కొంతమంది గోంగూర పడదు. అట్లా ఏవైతే మీకు ఉంటాయి కదా, ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడండి. జాగ్రత్త పడితే కొంచెం అనారోగ్యానికి కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. పడకపోయినా సరే దాన్ని నాకు ఇష్టం తినేస్తానంటే మరీ బాధపడేది నువ్వే. ఇప్పుడు మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది, నాకు కూడా ఉందండి. ఈ అలవాటు నాకు ఉంది. మిర్చి బజ్జీ అంటే ప్రాణం. వేడి వేడిగా తింటే హాయిగా ఉంటుంది, కానీ గంట తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది పడుతుంది. అలాగా మనకు పడనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళకండి, తినొద్దండి. అలాగా మనం దాన్ని అక్కడికి కట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే కొంతవరకు మనం తగ్గించుకునే ప్రయత్నం మన వంతుగా మనం చేయొచ్చు. తదుపరంతా భగవంతుడు ఎలాగో ఉన్నాడు కాబట్టి మనం ఒక 5 నిమిషాల పాటు ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందులో ఈ నవగ్రహ స్తోత్రాలు లేదా దానికి సంబంధించినటువంటి ఏది చేసుకున్నప్పటికీ కూడా మీకు ఈ చిన్నపాటి నెల 15 రోజులు అంటే పెద్ద జీవితకాలం 100 సంవత్సరాలు కాదు కదా. 100 సంవత్సరాలు ఉన్నట్టయితే ఇంటూ 12 పెట్టి భాగించుకోవాలి. ఇంటూ 12 పెట్టి భాగిస్తే 1200 నెలలు అవుతాయి. అలాగా అంత అక్కర్లేదు కదండి. నెల 15 రోజులు అంటే చాలా చిన్న సమయంగానే మనం భావిద్దాం. ఆ చిన్న సమయంలో మనం దీన్ని సునాయాసంగా ఆ దేవుని ప్రార్థన ద్వారా సునాయాసంగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదే మహాదశలు అవి అన్నట్టయితే దీనికి మన కుజుడికి 7 సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి అప్పుడు దానికి తగినటువంటి ప్రక్రియలు, నివారణోపాయాలు ఏవైతే ఉన్నాయో చెప్పబడ్డాయో అవి ఆచరించవచ్చు.